స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఎందుకంటే ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో బహిరంగ సభ, దాంట్లో మాట్లాడిన మాటలు రాజకీయం కన్నా ఎక్కువ సామాజికమైనటువంటి కోణం ఎక్కువ ఉంది, ఆర్థిక కోణం ఎక్కువ ఉంది. దాంట్లో సోషియో ఎకనామిక్ రీజన్స్, దానికి కారణాలు ఏంది అనేది గతంలో మొన్న కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు విషయాలు ఏదున్నప్పుడు కూడా క్రైసిస్ వచ్చినప్పుడు, దేశంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ దేశ సంక్షోభాన్ని ఎదుర్కొనేటటువంటి ఒక బాధ్యత ఒక ప్రభుత్వానిదే కాదు, ప్రజలది కూడా ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు నడిచేదే ప్రజల ఒక ఆమోదంతో. కాబట్టి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో అనేకమైనటువంటి ఒక ఏవైతే సూచనలు మన ప్రధానమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగిందో, ఇవన్నీ కూడా దేశ ప్రజలు వాటిని పాటిస్తే మనము దాని మీద తప్పకుండా మనకు దేశ ఒక ఆర్థిక వ్యవస్థని, దేశం ఒక భవిష్యత్తుని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన స్పీచ్ వినండి మీరు. ఆ స్పీచ్లు వారు స్పష్టంగా చెప్పారు, మనము చాలా ఆర్థికంగా మనం ఎదుర్కొన్నాము, ఆర్థికంగా బాధపడతా ఉన్నాము, దయచేసి బంగారం తగ్గియండి, కొనటం తగ్గియండి అని చెప్పేసి. ఇందిరాగాంధీ గారు కూడా గెస్ట్ కంట్రోల్ యాక్ట్ పెట్టిందంటే 50 మంది కన్నా ఎక్కువగా మీరు దావత్లు ఇవ్వాలంటే కలెక్టర్తో పర్మిషన్ తీసుకొని మీరు ఇవ్వాలి. సో అవన్నీ చేసినటువంటి ఒక ఈ ఆస్టిరిటీ మెజర్స్ కానీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడేటువంటి మాట్లాడుతున్నా మిగతా దేశాల్లో ఈరోజు పరిస్థితి బాగలేదు. మన దేశంలో ఇంకొద్దిగా మనం ఇంటాక్ట్గా ఉన్నాం, ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించడానికి ముందు వారే పాటిస్తున్నారు, మనం కూడా పాటించాలి. మనం పాటించేది మీద వారు కాన్వాయ్లో బండ్లు తగ్గించారు అంటే బండ్లు తగ్గగానే పెట్రోల్ సేవ్ అవుతుందా? అట్లా కాదు, వారు ఒక ఉదాహరణ ఇచ్చారు, వారి ఒక దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకు. మనం కూడా అట్లా చేస్తే ఎంత మిగులుతుంది ఒకసారి చూడండి. ప్రధానమంత్రి గారు 10 కాలు తగ్గిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా 2 కాలు తగ్గించుకున్నాడు. మొత్తం దేశంలో మంత్రులందరూ తగ్గించుకున్నారు. ముఖ్యమంత్రులు తగ్గించారు, హోమ్ మినిస్టర్స్ తగ్గించుకున్నారు. కాబట్టి ఎన్ని వాహనాలు ఈరోజు డీజిల్ పెట్రోల్ లేకుండా పోతుంటే ప్రజలు కూడా ఆ ఒక దారిలో వెళ్తే అవసరం ఉన్నప్పుడే మనం దాన్ని వాడాలి, అవసరం ఉన్నప్పుడే మనం వాడాలి అనేటటువంటి ఈ యొక్క ఏదైతే ఆలోచన ఉందో మనందరికి రావాలి. నేను కూడా కార్యకర్తలను కోరుతా ఉన్నాను, ప్రజలను కోరుతా ఉన్నాను. మనకు మెట్రో ఉన్నది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. యాజ్ ఎ లీడర్గా కూడా కొన్ని ఇది జీవితాంతం అది వాడమనట్లేదు, కొన్ని రోజులు మాత్రమే ఈ యొక్క అప్పీల్ చేశారు. ఇటువంటి కొంచెం పాటిస్తే మన రిజల్ట్స్ మనకు ఉంటాయి, మన ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మన బయటికి పోకుండా ఉంటుంది. మన ఫారెన్ దీని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మనము లోకల్ టు గ్లోబల్, ముందు లోకల్గా మనం వోకల్ ఫర్ లోకల్ పెడదాం, దాని తర్వాత గ్లోబల్ గురించి ఆలోచిస్తాం అనేటువంటి ఈ వాతావరణం మనం చేసుకోవడం జరిగింది. ఆ సూచనలు కూడా అందుకే ప్రెస్లో రిలీజ్ చేస్తాం. నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఇది ఒక రాజకీయంగా దూరంగా అతీతంగా మాట్లాడి, ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే అవసరం పడుతుందో మనం తప్పకుండా దేశం మంది, ఈ దేశం కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటిస్తాం. నేను కూడా అందుకనే నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ నుంచి సపోజ్ నేను అమీర్పేటలో మీటింగ్ ఉంటే నేను కూడా మెట్రోలోనే పోతాను, నేను కూడా మెట్రోలో పోవాలి. నేను కూడా మీరు చూసే ఉంటారు, చాలామంది మన కార్యకర్తలు వచ్చి సార్ అన్న నీ వెనక కారు పెడతాం, కాన్వాయ్లో పోతాం అంటారు. నాతో కూడా
నేను కాన్వాయ్ గిన్వాయ్ కూడా ఎక్కువ తీసుకుపోను. నా వెనక ముందు ఎక్కడే కాడ ఉంటుంది, దాంట్లో మాది కెమెరామ్యాన్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు, గన్మ్యాన్లు బియ్యం తప్పదు నాకు. ఎందుకంటే అందరి ఒకరి మీద ఒకరు కూర్చోలేం కాబట్టి 2 కాళ్ళు కావాలి. సో అంతవరకు కానీ నేను ఎక్కువ మంది కాళ్ళు తీసుకునే వాటి నాకు అది లేదు. మొన్న కూడా నేను క్యాంపెయిన్కు మా జనరల్ సెక్రటరీ మీ అందరం కూడా మెట్రోలో పోయి మేము క్యాంపెయిన్ చేసినాము. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆడాలి. లండన్లో వాడు పోతే నేను ఒకసారి నా పక్కన ఒక ఆయన కూర్చున్న హైకోర్టు జడ్జి అంట ఆయన కూడా మెట్రోలో వస్తున్నాడు. ట్యూబ్ అక్కడ లండన్లో ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్లో అండర్ గ్రౌండ్లో పోతా ఉన్నాడు ఆయన. సో కాబట్టి నథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మనందరం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేయాలి, మనం చేస్తే మంచిది అని చెప్పి నేను భావిస్తూ, మీరు కూడా పర్సనల్గా ఇప్పుడు సరే ఈ ఎలక్ట్రిక్ కార్ కొంటున్నాను నేను. నాకు డీజిల్ కార్ ఊరికి పోవాలంటే ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటున్నా, ఎలక్ట్రిక్ కార్ కూడా పెడతా.